మైనింగ్ భూములకు సంబంధించి ఆంధ్ర కర్ణాటక మధ్య సరిహద్దు సమస్య ఉందో లేదో ముఖ్యమంత్రి ప్రకటించాలని టీడీపీ డిమాండ్ చేసింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉందని ఈ సమస్యను పరిష్కరించాలంటూ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కేంద్రానికి రాసిన లేఖను ఆ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఓబులాపురం గల్లను తరలించే వాహనాలకు కర్ణాటక ప్రభుత్వం అధిక పన్ను విధిస్తున్నా మన రాష్ట్రం మాత్రం అతి తక్కువ పన్ను విధిస్తూ రాష్ట్ర ఖజానాకు చిల్లు పెడుతోందని ఆరోపించారు. కర్ణాటక అతను కపిల్ సిబాల్జీ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రికి చాలా స్పష్టంగా ఒక లేఖ రాశాడు. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక సరిహద్దుల వివాదం ఉన్నది. మైనింగ్ లీజులలో వీటికి సర్వే జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ సర్వేకు సంబంధించి అన్ని రకాలుగా కర్ణాటక ప్రభుత్వం సహకరిస్తుంది, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించట్లేదు, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి యెడ్యూరప్ప ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసిండ్రు. కానీ ఈ ఉత్తరాలను అన్నిటిని కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అసలు సరిహద్దుల వివాదమే లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఈరోజు కూడా చర్యలు తీసుకోవట్లేదు. మీరు అన్నిటికీ బౌండరీస్ ఫిక్స్ చేసి సరిహద్దు వివాదం పరిష్కరించిన తర్వాతనే అక్కడ మైనింగ్ జరగాల్సిందిగా చర్యలు తీసుకోవాల్సిందని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.